నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్బి సుధా గారు. మరి వారితో మాట్లాడి రానున్న 6 మాసాల్లోని ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటి అన్నిటి గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మ. మేడం, మనము సాధారణంగా చూసుకున్నట్లయితే వార ఫలాలు చేసుకుంటాం, మంత్లీ ఫలాలు ఇవన్నీ చేసుకుంటూనే ఉంటాం. సో ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది మనం తెలుసుకుంటాం. కానీ ఏంటంటే మనకి రాబోయే 6 నెలల్లో ద్వాదశ రాశుల్లోని 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా సరే మనం రాశి ఫలితాలు చూసినప్పుడు గోచారం చూసుకోవాలి. గోచారం చూసుకునేది కూడా మనం ఏంటంటే ఎక్కువ మేజర్ ప్లానెట్స్ మనం చూస్తాం. అంటే రాహు కేతువులు చూస్తాము, అలాగే గురు చూస్తాము, శని చూస్తాము. మిగతా ప్లానెట్స్ అంటే ఏంటి, సన్ ఏంటంటే 30 రోజులకు ఒకసారి మారడం, చంద్రుడు అయితే 2.5 అట్లాగా రోజులకు మారడం, అలాగే బుధుడు కానీ మళ్ళీ వీనస్ శుక్రుడు కానీ మనకి ఏంటంటే 30 రోజులు, 40 రోజులు, 45 రోజులు ఇలా మారుతూ ఉంటారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు వచ్చే 6 నెలలది మాట్లాడుకోవాలంటే మనకి గురుడేమో మనకి వృషభంలో ఉన్నారు, అలాగే రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు. అంటే ఇందాక నేను మెన్షన్ చేయలేదు అందుకని ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ శని భగవానుడు ఇప్పుడేమో కుంభంలో ఉన్నారు. కుంభశని రిట్రోగ్రేడ్ అయి ఉన్నారు. నవంబర్ 15th వరకు అలాగే ఉందన్నమాట. అలాగే కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అండ్ ఆల్సో మనం వచ్చే నెలలో చూస్తే ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అనుకుందాం, లేకపోతే శ్రావణ మాసం వస్తుంది. సో ఈ సన్ ఏమో మూమెంట్ ఏమో ఎవ్రీ 30 daysకి ఉంటుంది. ఎప్పుడేమో మనకి సింహం నుంచి వచ్చేస్తున్నారు అనమాట. అంటే కర్కాటకం నుంచి సింహానికి, సింహం నుంచి మనకి దిగుతున్నారు. అలాగే బుధుడు కూడా ఏంటంటే ఎస్పెషలీ ఆగస్ట్ నెలలో రిట్రోగ్రేడ్ అవుతున్నారు అనమాట. అలాగే శుక్రుడు కూడాను మనకేమో మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. అంటే ఏంటి ఇప్పుడు ప్రస్తుతం చూసామంటే సింహం కానీ కర్కాటకం కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట. సో ఇవి జనరల్ పరిస్థితులు. అంటే ఈ దాన్ని బట్టే మనం రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో దీని స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఒక్కొక్క గ్రహం స్ట్రెంగ్త్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేది నిర్ధారించుకుంటూ ఉంటాము. అమ్మ, మకర రాశి వారికి వచ్చేసి ఈ రాబోయే 6 మాసాల్లోని ఎలా ఉంటుందంటారు? ఎందుకంటే ఆల్రెడీ మకర రాశి వారి వచ్చేసి ఏలినాటి శని ప్రభావం. సో మరి వీరికి ఎలా ఉంటుంది? సో ఏలినాటి శని ప్రభావం వల్ల శుభ ఫలితాలు రాబోతున్నాయి అంటారా, అశుభ ఫలితాలు రాబోతున్నాయి అంటారా? 2వ ఇంట్లో శని ఉన్నారు. కుంభ శని చాలా స్ట్రాంగ్, మూల త్రికోణం కూడా ఆయన ఓన్ హౌస్. సో ఈ రాశికి అధిపతి కూడా ఆయనే 2వ ఇంట్లో ఉన్నారు. అంటే ఏంటి, 2వ ఇంట్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఇవ్వాలి, కుటుంబ పరంగా ఇబ్బందులు ఇవ్వాలి, హెల్త్ పరంగా ఇబ్బందులు. ఎటువంటి ఇబ్బందులు? ఆయన ఏంటి రిట్రోగ్రేడ్ లో ఉన్నారు. రిట్రోగ్రేడ్ లో ఉంటే వెనక్కి చూసినట్టే, ఇప్పుడు లగ్నాన్ని చూసినట్టు. సో మనం ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాలి. అంటే ఏంటి, ఏం చూసుకోవాలి, ఫస్ట్ హెల్త్ కాపాడుకోవాలి. సో ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా కొంచెం చూసుకోవాలి. అలాగే ఏంటంటే నడిచినప్పుడు కానీ మనం ఎక్కడికైనా ప్రయాణించినప్పుడు కానీ దెబ్బలు తగలకుండా చూసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఎప్పటికైనా హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం మనం. అందుకనే ఫస్ట్ హెల్త్ ఉంటేనే మనం ఏదైనా పని చేయగలం. సో హెల్త్ కాపాడుకుని అది ప్రెషర్ కూడా ఉండదు. హెల్త్ బాగుంటే మనకి ఏంటంటే మైండ్ మీద ప్రెషర్ ఎక్కువ ఉండదు. సో హెల్త్ కాపాడుకుంటూ ఉండాలి. అలాగే కుటుంబ పరంగా హెల్త్ కాపాడుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈవెన్ దో వీళ్ళకి ఏలినాట్స్ అని ఉన్నా కూడా ఈ 6 నెలలు మిశ్రమం ఎందుకు చెప్తున్నామంటే కొన్ని నెలలు బాగుంటాయి చాలా వీళ్ళకి. ఎందుకంటే సంచారం జరుగుతోంది. సో ఆగస్ట్ కన్నా ఇప్పుడు మనం సెప్టెంబర్ అనుకుందాం, ఆగస్ట్ ఎండ్ నుంచి సెప్టెంబర్ మంచి సంచారాలు జరుగుతున్నాయి అన్నమాట. సో బాగుంటుంది వీళ్ళకి. ఎయిత్ హౌస్ లార్డ్ 8th ఉంటారు. అండ్ ఆల్సో ఏంటంటే శుక్రుడు అలాగే మనకి బుధుడు మళ్ళీ రిట్రోగ్రేడ్ అయ్యి వెళ్తున్నారు అనమాట. సో ఆర్థికంగా ఎదుగుదల అనేది కొంత కనిపిస్తోంది అనమాట. సో ఆర్థికంగా వీళ్ళకి బాగుండాలంటే అటు కెరియర్ పరంగా కూడా వీళ్ళకి బాగుండాలి. అడ్డంకాలు అనేవి కామన్, శ్రమపడడం అనేది కామన్. సో దాంట్లో ఎక్కడ బాగుంది అనేది మనం చూస్తున్నాము. సో తప్పక ఏంటంటే వీళ్ళకి ఆర్థికంగా ఎదుగుదల అనేది కొంతవరకు కనిపిస్తోంది, బాగానే ఉంటుందని చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే హెల్త్, నేను ఇందాక చెప్పినట్టు. అలాగే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మనకి కమర్షియల్గా వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు కానీ వాళ్ళకి కూడా ఏంటంటే కొన్ని ఆటంకాలు వచ్చినా డబ్బు పరంగా వాళ్ళకి లోన్స్ తీసుకోవాల్సిన ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే తీసుకుంటారు, దాంట్లో విస్తరిస్తారు కూడా. ఇప్పుడు మనం చెప్పింది ఏంటి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో 2 ఉంటాయి, అదే కలయిక. అందుకనే మిశ్రమం అని చెప్పామన్నమాట. అలాగే మనం చూసాము అంటే 2nd హౌస్లో శని ఉన్నారు కనుక వీళ్ళకి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు, సడన్ ఖర్చులు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే 3rd హౌస్ రాహు అంటే వాళ్ళు తప్పక ఏంటంటే క్రియేటివ్ ప్రాసెస్లో ఉంటారు.
క్రియేటివిటీ అనేది పెరుగుతుంది వీళ్ళకి. సో క్రియేటివిటీ పెరిగితే ఏమవుతుంది, అక్కడ శ్రమ పడడం అనేది ఎక్కువ అవుతుంది. సో రెండు కనిపిస్తున్నాయి మనకి. సో ఏంటంటే బాగానే ఉంటుంది, సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మనకి. 9th కేతు కదా, మరి సడన్గా వస్తుంది. భాగ్యం అనేది ఏంటి, భాగ్యంలో కేతు ఉంటే సడన్గా ఇస్తాడు, అలాగే సడన్గా ఖర్చులు అనేది ఎక్కువ అవుతాయి. అలాగే మనం చూసామంటే ఖరీదైన వస్తువులు ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఖరీదైన వస్తువుల మీద, సో ల్యాండెడ్ ప్రాపర్టీస్ కానీ లేకపోతే హౌస్ ఏదైనా ఈఎంఐస్ ఎక్కువ అవ్వడం, అందుకనే లోన్స్ అని చెప్పాక ఇందాక ఎక్కువ అవడం అనేది ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకోళ్ళకి డబ్బు ఇవ్వాలి అన్నప్పుడు, అంటే ఎవరన్నా వచ్చి లోన్ అడిగినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది సూచన అన్నమాట. తిరిగి వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఈ టైంలో ఇస్తే అనేది సూచన అన్నమాట. అలాగే మనం చూసాము అంటే స్టూడెంట్స్కి ఎస్పెషలీ ఫారిన్లో వెళ్ళి చదువుకోవాలి, పై చదువులు ఇక్కడైనా చదువుకోవాలి, మనం పుట్టిన ప్లేస్ నుంచి వేరే చోటుకి వెళ్ళి చదువుకోవాలి, అదే దూర దేశాలు కానీ ఏదైనా సరే వాళ్ళకైతే బాగానే ఉంటుందని చెప్పాలన్నమాట. సో ఎందుకంటే భాగ్యం బయట ఉంటే ఇంకా మంచిదే కదా, ఇంటి నుంచి దూరంగా ఉంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఇబ్బందులతో పాటు ప్లస్లు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఏంటి, అక్కడ అడ్జస్ట్మెంట్ కూడా రెండు ఉన్నాయి. సో రెండు ఉన్నాయి కనుక వాళ్ళు విస్తరిస్తారు, వాళ్ళు చదువుకుంటారు అనుకుందాం, లేకపోతే పై చదువుల మీద ధ్యాస పెట్టి ముందుకు సాగుతారు అనుకుందాం, బాగానే ఉంటుంది అని చెప్పాలన్నమాట. మరి వీరు దీనికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు? వీరు తప్పక శని కాళ్ళు పట్టుకోవాల్సిందే. శని అనుగ్రహం లేకపోతే ఏమీ లేదు. ఎందుకంటే ఆయుకారకుడు శనియే, అలాగే కర్మకారకుడు శనియే, రెండు. శని కాళ్ళు పట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం గణపతికి పూజ చేయడం మంచిది. అలాగే కాలసర్ప దోష నివారణి పూజలు కానీ, అలాగే కేతు జపాలు కానీ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా దూరపు దేశం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పక గణపతికి స్టార్ట్ చేయాలన్నమాట. గణపతికి పూజ చేసి ఎవ్రీడే నిత్య పూజలు చేయడం మంచిది. మీరు అలాగే ఇంట్లో నేను చేయలేను, నాకేమీ రాదు అన్నప్పుడు తప్పక యూట్యూబ్లో వినొచ్చు. చేయడం రాకపోతే వినడం అనేది కూడా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒక పీపల్ ట్రీ కింద, బ్యానియన్ ట్రీ కింద తైల దీపం పెట్టుకోవడం, మన నువ్వుల నూనెతోటి దీపం పెట్టమంటాము, అది పెట్టుకోవడం సాటర్డే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. బాగుంటుంది ఇవి చేసుకుంటే. అన్ని రాసుల వారు ఏంటంటే జనరల్గా పరిహారం చేయాలి అంటే అమ్మవారిని కొలవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే అందరికీ లక్ష్మి కావాలనుకుంటారు కదా, లక్ష్మీదేవి స్వరూపానికి ఎస్పెషలీ ఏంటంటే లక్ష్మీదేవి విత్ కుటుంబం, అంటే ఏంటి విష్ణుమూర్తి ఉన్న ఒక ప్రతిమని తీసుకుని చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు తీసుకుని చేయడం చాలా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సంపద కావాలి, అలాగే అందరూ కోరుకునేది ఏంటి, ఎప్పుడు ప్రమోషన్ వస్తుంది, ఎప్పుడు నాకు ఇంక్రిమెంట్ వస్తుంది అంటూ ఉంటారు. మిగతా బిజినెస్లో ఉన్న వాళ్ళు కూడా అదే కోరుకుంటారు కనుక తప్పక లక్ష్మీదేవికి పూజ చేయడం, నిత్యం పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఆ బ్లెస్సింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి, ఇంకా అంతకన్నా ఏం కావాలి. ఓకే అమ్మ, మకర రాశి వారికి వచ్చేసి రాబోయే 6 నెలల్లోనే మరి ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు, మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే మరి వీరికి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనే వాటన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలమ్మా.